అసంతృప్తిగా ఉంటాం మనం రిపోర్టర్లకి, ఆయనతో కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి. ఇది అంతా బాగానే ఉందనుకుంటే ఏముంటది మనకి, అప్పుడు చూస్తారు ఓహో వీళ్ళు సాటిస్ఫైగా లేడు అంటే ఆయన మనసు రీడింగ్ చేస్తాడు బాగా. వెంటనే ఏం చేస్తాడు, ఏందే ఆ చెత్త అంతా ఏంటి, అక్కడ డస్ట్బిన్ దగ్గర చెత్త ఉంటది, ఎప్పటికప్పుడు ఎత్తేయాలి కదా, నువ్వు చాలా తప్పుడుగా చేస్తున్నావు సార్, ఇందాకనే ట్రాక్టర్ ఎత్తుకుపోయిందండి మళ్ళీ వస్తానే ఉంటది కదండి అన్నాడు అనుకో, నాకే చాకులు చెప్పక, తీవ్రంగా ఉంటది, కఠినంగా ఉంటది, యాక్షన్ తీసుకుంటా అనేస్తాడు. వెంటనే మనకి సాటిస్ఫాక్షన్, జర్నలిస్ట్కి సాటిస్ఫాక్షన్, అటు చూసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, అతను ఒక్కడికి అవమానం ఇంటి దగ్గర బంధువుల దగ్గర. అది ఇది ఎంప్లాయీస్ లో చిరాగ్గా ఉండేది. బట్ ఆ ట్రెండింగ్ అది ఆ టైంకి. మొదట్లో మీటింగుల్లో తిట్టడం ట్రెండింగ్, ఆయన అందులో హైలైట్, అంటే ఇవాళ పరిభాషలో చెప్పాలంటే వైరల్. రెండవది టీవీ ఛానళ్ళ టైంలోనూ ట్రెండింగ్, ఆయనే వైరల్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది. 2014-19 మధ్యలో సోషల్ మీడియాని పట్టించుకోవాలి ఆయన, అది 19లో దెబ్బతినడానికి కారణమైంది. వన్ ఆఫ్ ద ఇష్యూ. పాత పద్ధతిలోనే పోయారు, పేపర్లు టీవీల నాటి కాలంలోనే అదే దాని పేరేంటది, వార్నింగులు ఈ చుట్టూతానే నడిచింది. దాంతో అవలేదు. ఇప్పుడు ఆయన గ్రహించారు, అంటే 14-19 అనేటటువంటి చేంజ్ అనేది వర్క్ కాలేదు. 19-24 మధ్య జగన్ జనంలోకి వెళ్ళలేదు, కానీ జనం దగ్గర జగన్ పేరు అనేటువంటిది బాగా మారుమోగింది బికాస్ ఆఫ్ స్కీమ్స్ కావచ్చు. అది